హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు తెలుగు వ్లాగ్స్. మేమైతే 2 రోజులు సెలవు కోసం ఊరు వెళ్ళి తిరిగి వస్తున్నాము. ఊరు చుట్టూ ఎటు చూసినా పచ్చని పొలాలు, చల్లటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఇవన్నీ చూస్తుంటే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. మా నాన్నగారు వాళ్ళకి పొలాలు ఉన్నాయండి. మేము కూడా అప్పుడప్పుడు పొలంకి వెళ్ళే వాళ్ళం. ఈ చెరువులు, చల్లటి వాతావరణం అవడం వల్ల మా పాప ఊర్లో నిల్చొని ఇప్పటి వరకు కూర్చోలేదండి. అలా నిల్చొనే ప్రయాణం చేసింది. సుమారు 1 గంటన్నర ప్రయాణం తర్వాత మేమున్న బిజీ లైఫ్లోకి అడుగుపెట్టామండి. మా వారు చూస్తే పెట్టనీరని మా అత్తయ్య, మా తోటికోడలు ఇరకా మరకా ఉన్నవన్నీ తీసి మా డిక్కీలో పెట్టేశారు. నేను పూజ చేసుకుని తర్వాత మా వాడికి స్కూల్కి వెళ్ళరా అంటే వెళ్ళనని కాసేపు ఏడ్చాడండి. మా వారు స్కూల్కి వెళ్ళొద్దని కానీ ఎక్కడ లేని ఎనర్జీ అంతా వాడికి వచ్చేసింది. ఆడుకుంటున్నారు. ఇంటి దగ్గర నుంచి సామాన్లు సర్దుకుందామని కూర్చున్నాను. తీస్తున్న కొలది వస్తూనే ఉన్నాయి. మా చెట్టుకు కాసిన తమలపాకులండి, వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, అంగాకరకాయలు. మా వారికి ఇష్టమని మా అత్తమ్మ మూటలన్నీ కట్టేసిందండి. అంగాకరకాయలు తీస్తున్న కొలది మూటలు వస్తూనే ఉన్నాయి. మాకు ఆవు ఉందండి. మేము ఎప్పుడైనా ఊరెళ్తే ఇంటి దగ్గర నుంచే పాలు తీసుకొని వస్తాము. మా మామయ్య గారు మేము బయలుదేరిపోతుండగా మళ్ళీ తోటకు వెళ్ళి గోంగూర, కొన్ని బెండకాయలు, కొన్ని బీరకాయలు, 2 అరటికాయలు ఇవి తీసుకొని వచ్చారండి. మా చెట్టుకు ఆయన కొబ్బరికాయలు కూడా పెట్టేశారండి. మా అత్తయ్య ఇక్కడ కొంటే 30 రూపాయలు అనేసి చెప్పానని 3 కొబ్బరికాయలు పూజ కోసం అవుతాయని పెట్టేశారండి. ఇవన్నీ మా మామయ్య గారు మాకున్న కొద్దిపాటి పొలంలో ఒక పక్క వ్యవసాయం చేస్తూ కూరగాయలు కూడా పండిస్తూ ఉంటారండి. ఇవన్నీ సర్దేసరికి టైం చూస్తే 11:30 అయిందండి. నేను చకచకా వంట చేస్తే మా వారు సింపుల్గా ఫోన్ చేసి ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వమని చెప్పారు. ఈ 2 బుడతల్ని తీసుకొని గబగబా బయలుదేరి ఫంక్షన్కి అటెండ్ అయ్యానండి. అక్కడ తిని తక్కువ, హడావిడి ఎక్కువ. మా పిల్లలు అయితే అసలు ఏం తినలేదు. ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని పిల్లలు అలా ఆడుతుంటే చూస్తూ ఉన్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.